హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఎంతగానో వేధిస్తున్న డిసీజ్ కండిషన్స్లో చూసినట్లయితే డయాబెటీస్ అనేది ప్రథమ ప్లేస్లో ఉంది. మరి ఆ డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే నేను చెప్పబోయే ఈ టిప్స్ని కానీ మీరు పాటించినట్లయితే ఎవరైతే ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళు నాన్ డయాబెటిక్గా మార్చే అవకాశాలు ఎన్నో ఎక్కువ. కాబట్టి అవి ఏంటి, ఆ నాన్ డయాబెటిక్ అవ్వాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలాంటి ఆహార పదార్థాల్లో చేంజెస్ చేసుకోవాలి అనే అంశం చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు, జనరల్గా డయాబెటీస్ అనగానే అందరికీ వణికించే ఒక కోమార్బిడ్ ఇల్నెస్గా మారిపోయిందనమాట. ఈ డయాబెటీస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? వన్స్ డయాబెటిక్ అటాక్ అయ్యింది అంటే షుగర్ రోగి అని చెప్పేసి ఒక ముద్ర రూపంలో మనకు వేశారంటే అది లైఫ్ లాంగ్ అనేది బాధపడాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ లైఫ్ లాంగ్ అది మనల్ని మెడికేషన్స్ని యూజ్ చేసేలా చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ప్రీ డయాబెటిక్ ఉందో అంటే డయాబెటీస్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళు నేను చెప్పిన ఈ 5 to 6 డేస్లో మీరు నాన్ డయాబెటిక్గా మారిపోయి కిలోల కొద్ది స్వీట్స్ తిన్నా కూడా, ఫుడ్స్ తీసుకున్నా కూడా, ఫుడ్ లైఫ్ స్టైల్ ఫాలో చేయలేకపోయినా కూడా మీరు జీవితంలో ఎప్పటికీ డయాబెటీస్ అవ్వరు అని చెప్పేసి ప్రూవ్ చేయటం జరిగింది. మరి అలాంటి విషయాలు తెలుసుకోవాలనే ముందు అసలు ఈ ఫాస్టింగ్లో షుగర్ అనేది ఎంత ఉండాలి అనేది చూద్దాం. జనరల్గా చూసినట్లయితే 110 నుంచి 120, 130 ఈ విధంగా ఫాస్టింగ్లో ఉంది అంటే మీరు జస్ట్ ప్రీ డయాబెటిక్కి దగ్గరలో ఉన్నారు అంటే నార్మల్గా చెప్పుకోవచ్చు. 110, 120 కూడా దానికి మించి ఒక పాయింట్ పెరిగినా కూడా మీరు ప్రీ డయాబెటిక్కి దగ్గరలో ఉన్నట్లు. అట్ ద సేమ్ టైం పోస్ట్ పాండియల్ అంటే తిన్న తర్వాత అంటే 2 hours తర్వాత మళ్ళీ శాంపిల్ ఇచ్చి చూసినట్లయితే అందులో మీరు అది చూసినా లేదంటే ర్యాండమ్ చూసినా కూడా మీకు 180, 190 అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉందంటే మీరు కాస్త ఆలోచించాల్సిన విషయం. డైట్ అనేది చాలా కంపల్సరీగా చేంజ్ చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారనమాట. అంటే అట్లా మీరు డయాబెటిక్ కాదు, ఇటు నాన్ డయాబెటిక్ కాదు, గోడ మీద పిల్లి అంటారు కదా, ఎటైనా ఫ్లక్చువేట్ అవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ సమయంలో మీరు కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు నాన్ డయాబెటిక్ అవ్వటం షూర్. మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే అంశం గురించి చూసేద్దాం ఆలస్యం చేయకుండా. బ్రేక్ఫాస్ట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇడ్లీ అయితే ఒక్క ఇడ్లీ తీసుకోండి. అంతే ఒక్క ఇడ్లీ అని చెప్పానని ఏమనుకోవద్దు. ఒక్క ఇడ్లీ అంటే ఒక వాయి ఇడ్లీ అయితే కాదు, ఒక ఇడ్లీ లేదంటే ఒక్క దోశ ఈ విధంగా తీసుకోండి. దీనికంటే బెస్ట్ మెథడ్ వచ్చేసి 2 లేదా 3 ధాన్యాలను అంటే మొలకెత్తిన గింజలని తీసుకోవటం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది. దాంట్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ అంటే షుగరీ కంటెంట్ అనేది బాడీలో పెరగకుండా కాపాడే గుణాలు ఇట్లా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు మొలకెత్తిన గింజల్ని ప్రిపేర్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్కి. నెక్స్ట్ వచ్చేసి మరి లంచ్కి ఒక్క పుల్కా తీసుకోవడానికి ట్రై చేయండి. అది రాగి రొట్టి కావచ్చు, జొన్న రొట్టి కావచ్చు, ఏదైనా కూడా ఒక్క రొట్టి తీసుకొని ఎక్కువగా అంటే 1/2 kg వరకు మీరు సలాడ్స్ రూపంలో వెజిటబుల్ సలాడ్స్ కావచ్చు, అందులో కాస్త ఎండుగా పచ్చి కొబ్బరి తురుములు ఇలా యాడ్ చేసుకొని ఆ సలాడ్ రూపంలో మీరు తీసుకున్నట్లయితే ఒక్క పుల్కాతో లేదంటే ఒక్క రొట్టితో, ఒక్క జొన్న రొట్టో, ఒక్క రాగి రొట్టో ఈ విధంగా అయ్యో ఒక్క రొట్టెతో ఎలా అండి అని చెప్పేసి మా కడుపు నిండుతుందా అని చెప్పేసి భయపడొద్దు. ఈ కర్రీ 1/2 kg వెజిటబుల్స్ యొక్క సలాడ్స్ మీరు ఆ పుల్కాతో తీసుకోవటం వలన టమ్మీ చాలా ఫుల్గా ఉంటుంది. మోర్ దెన్ ఎనఫ్ ఐ థింక్ సో. దాంతోపాటు కాస్త ఒక కప్ ఆఫ్ పెరుగును కూడా యాడ్ చేసుకొని పెరుగు తిన్నట్లయితే టమ్మీ చాలా ఫుల్నెస్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి షుగర్ కంటెంట్ అనేది బాడీలో పేరుకోపోకుండా చూస్తాము. ఎందుకంటే ఈ కార్బోహైడ్రేట్స్ రైస్ ఐటమ్స్ తీసుకోవటం వలన షుగర్ డిపాజిషన్ అనేది బ్లడ్లో ఎక్కువగా ప్రొడక్షన్ చేసే గుణాలు ఎక్కువగా ఈ వైట్ రైస్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి దానికి బదులుగా ఈ విధంగా చేసి చూడండి. ఒక 5 to 7 days మీరు ప్రీ డయాబెటిక్ అని చెప్పిన డాక్టర్సే మీరు నాన్ డయాబెటిక్ జీవితంలో డయాబెటిక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా లంచ్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ డిన్నర్కి వచ్చే సమయానికి ఇక్కడ కూడా ఫుడ్ అనేది రైస్ అనే ఐటమ్ అనేది టచ్ చేయకూడదు. మీరేం చేస్తారంటే డ్రై ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయండి. డ్రై ఫ్రూట్స్ వల్ల కొలెస్ట్రాల్ పెరగటమో లేదంటే షుగర్ని ఇంక్రీజ్ చేసే గుణాలు డ్రై ఫ్రూట్స్లో అయితే ఎక్కడా లేదండి. ఎందుకంటే
ఆ డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా రిచ్ ఇన్ ప్రోటీన్ అంటే ఫ్యాట్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బాదాం, పిస్తా, లేదంటే కాజు ఈ విధంగా తీసుకోండి. లేదు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి. పొద్దుతిరుగుడు పూలు అంటారు కదా, ఆ పొద్దుతిరుగుడు విత్తనాలు, అంతేకాకుండా ఆల్మండ్స్, కాజు ఈ విధంగా చూస్ చేసుకొని కాస్త 1 లేదా 2 ఎండు ద్రాక్షను కూడా, ఎండు ద్రాక్షలు అలాగే ఎండు ఖర్జూరం కూడా యాడ్ చేసుకోండి. ఎండు ఖర్జూరం వలన షుగర్ ఇంక్రీజ్ అవ్వద్ది అని ఏం చెప్పి ఎక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. అంటే మీరు ఈవినింగ్ తీసుకోవాలంటే మార్నింగే వాటిని బాగా నానబెట్టి మీరు ఫుడ్లో తీసుకుంటూ 1-2 ఎండు ఖర్జూరాలను నంజుకుంటూ ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నట్లయితే టమ్మీ చాలా ఫుల్గా ఉంటుంది. ఇది కూడా మీరు బిఫోర్ 7 o'clockకి చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఈ 7 o'clock తినటం వలన మీకు ఈ కావలసిన క్యాలరీస్ ఎంతైతే బాడీకి కావాలో అంతా లభిస్తుంది. ఈ షుగర్స్ అనేవి రక్తంలో ఎక్కడా కూడా కనిపించవు అనమాట. ఈ విధంగా మీరు 5 to 6 days చేసి గో ఫర్ ర్యాండమ్ ఆర్ ఫాస్టింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మిరాకిల్ ఎవిడెన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా డిన్నర్ ప్లాన్ చేసుకోండి. నేను చెప్పిన ఈ స్కెడ్యూల్లో అయితే ఖచ్చితంగా మీరు 5 to 7 days ఫాలోఅప్ చేసి మీరు చూసుకున్నట్లయితే జీవితంలో మీరు ఎండ్ ఆఫ్ ద డే అంటే ఎండ్ ఆఫ్ ద వీక్ మీరు 1/2 kilo స్వీట్స్ తిన్నా కూడా ఎప్పటికీ షుగర్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా మీరే డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. అయ్యో ఎలా ఒక్క పుల్కాతో, ఒక్క రాగి రొట్టెతో అండ్ ఒక్క జొన్న రొట్టెతో ఎలా మేము అడ్జస్ట్ అవ్వాలి అని అనిపిస్తుంది. మీరు ఇలా ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు వైట్ రైస్ అనేది తీసుకోవాలని క్రేవింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ టాపిక్ మీద ఏదైనా క్వరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.